అసలు ఏదండి ఇంత అద్భుతంగా వస్తుంది అసలు నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈరోజు శనగ మసాలా కర్రీ అండి, బ్రహ్మాండంగా చేసుకుందాము. నేను ఒక గంటన్నర పాటు మంచిగా నానబెట్టుకున్నానండి. నానబెట్టుకొని కాస్త పలుకు విప్పేదాకా ఉడికించుకోవాలండి. ఈ శనగపప్పును ఈ విధంగా ఉడికించుకోవాలండి. కొంచెం మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా ఉడికించుకోవాలండి. ఉడికించుకున్నాక మనము కడాయి వేడెక్కాక మనము సరిపడా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కాక ఇందులోకి మనము ఒక పావు టీ స్పూను జీలకర్ర, ఒక పావు టీ స్పూను ఆవాలు వేసుకొని ఇవి గోలాక మనము చిన్నగా తరుక్కున్న ఒక్క చిన్న ఉల్లిగడ్డ ఈ విధంగా వేసుకొని, అలాగే ఒక్క 2 పచ్చిమిర్చి, ఇది ఎండుమిర్చి కాదండి, పచ్చిమిర్చే కానీ పండినవి బాగుంటుంది, అవి వేసుకొని ఇవి మంచిగా దగ్గర పడేదాకా కలుపుకుందాము. అలాగే ఇందులోకి ఒక్క 2 ఎండుమిర్చి తీసుకున్నానండి. ఎండుమిర్చి కారం బాగుంటుంది. ఎండుమిర్చిను 2 కరివేపాకు రెబ్బలు ఒక 2 తీసుకొని వేసుకున్నాను. చిన్నగా కట్ చేసుకున్న ఒక్క టమాటా, మనం తీసుకున్నది పప్పు చాలా తక్కువ కాబట్టి ఒక్క టమాటా చిన్నగా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకున్నాము. బ్రహ్మాండంగా ఉంటుందండి, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది కర్రీ. చికెన్ టైప్లో ఉంటుంది, మంచిగా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది మగ్గేదాకా మనము మూత పెట్టేసుకుందామండి. ఒకసారి చూసేద్దామండి. ఈ టమాటా, ఈ ఉల్లిగడ్డలు ఇది కొంచెము ఈ విధంగా మగ్గినాక 1/2 టీ స్పూను అల్లము, అలాగే ఒక చిటికెడంతా పసుపు, ఇది నేను యాలకులు, లవంగాలు, దాల్చిన, అలాగే చిన్న అనాస పువ్వు రెబ్బ, ఒక 4 మిరియాలు ఇవన్నీ ఇందులో వేసుకొని చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది కర్రీ. మీరు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే ఇందులోకి మనము పచ్చిమిర్చి వేసుకున్నాము, అలాగే ఎండుమిర్చి వేసుకున్నాము. నేను ఒక 1/2 టీ స్పూన్ కారం వేసుకుంటానండి, 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుంది. అలాగే ఇందులోకి 1 టీ స్పూను సాల్టు, దొడ్డుప్పండి, ఇవి వేసుకొని ఈ విధంగా కలుపుకొని, అలాగే ఇందులోకి ఇంకా నేను ఇవన్నీ ఇప్పుడు వేసుకుంటేనే చాలా రుచిగా వస్తుందండి. ఒక 1/2 టీ స్పూను ధనియా పౌడరు, ఇవన్నీ వేసుకొని ఈ విధంగా మంచిగా అనుకొని ఏ విధంగా ఉంటుంది కర్రీ అనేది బ్రహ్మాండంగా ఉంటుందండి. నేను ఇదంతా మగ్గాలంటే ఒక్క 1/2 టీ గ్లాసు వాటర్ను యాడ్ చేశానండి, ఎక్కువ అవసరం లేదు, ఈ మాత్రం వాటర్ సరిపోతుంది. కలిసేలాగా మంచిగా కలుపుకొని ఒక్క చిన్న చెక్క తాకేదాకా కాస్త మూత పెట్టుకోండి. ఒకసారి చూసేద్దామండి. ఇగో ఈ విధంగా మంచిగా అంతా కలిగి మంచిగా కలుపుకున్న తర్వాత ఈ విధంగా అవుతుందండి. ఇందులోకి మనము ఇప్పుడు ఈ ఉడకబెట్టుకున్న శనగపప్పు, అలాగే ఇందులో కొంచెం వాటర్ కూడా ఉన్నదండి, దీనికి మనము వాటర్ మళ్ళీ ఎక్స్ట్రా పోయకుండా ఇదంతా ఇందులోకి వేసుకోండి. ఎక్సలెంట్ కర్రీ అంటే ఎక్సలెంట్ అండి. ఇప్పుడు మనము ఈ విధంగా ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని, ఇప్పుడు ఆల్రెడీ శనగపప్పు ఉడికింది కాబట్టి మనము చిన్న మంట మీద ఒక్క 4 నిమిషాల పాటు చిన్న మంట మీద ఇదే విధంగా మనము ఉడికించుకుందాము. మనము ఈ అద్భుతమైన పప్పును ఒకసారి చూసేద్దాము. వావ్, ఈ విధంగా సూపర్గా శనగపప్పు మసాలా కర్రీ అండి, ఈ విధంగా చేసుకోండి, చాలా బాగుంటుంది. మనకు చికెన్ మటన్ టైప్లోనే మంచిగా టేస్టీగా ఉంటుందండి, చికెన్ మటన్ తిన్నట్టుగా.
ఇప్పుడన్నా ఈ సాయంత్రం పూట ఈ విధంగా చేసుకోండి. ఈ చలికి మసాలా ఘాటుకు మంచిగా బ్రహ్మాండంగా ఉడికిందండి. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది అంతే. ఇది మంచిగా అన్నంలో వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే సూపర్గా ఉంటుందండి. ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకే. శనగపప్పు మసాలా కర్రీ ఈ విధంగా వేసుకొని తింటుంటే చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి. వదలకుండా తింటారు, అంత బాగుంటుంది, వదలకుండా తింటారు. ఎక్సలెంట్ అనుకోవాలండి, బ్రహ్మాండంగా ఉంటుంది. ఇటు పచ్చిమిర్చి, ఇటు ఎండుమిర్చి, ఇవి రెండు పక్క వారేద్దాం. పచ్చిమిరపకాయలు బాగా వేసినా కాబట్టి మంచిగా ఉంటుంది, గమ్మత్తుగా ఉంటుంది. ఈ విధంగా చేసుకోండి మీరు. ఈ యాలకులు అసలు ఏదండి ఇంత అద్భుతంగా వస్తుంది, అసలు నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. మీరు అసలు మామూలుగా అసలు చూసే వేస్తానా ఏది వేసినా కానీ అద్భుతంగా, అంటే అద్భుతంగా రుచిగా ఉంటుంది. ఇలా మంచిగా ఘాటు ఆ టమాటా తీపికి శనగపప్పు కర్రీ, మసాలా కర్రీ చాలా అద్భుతంగా ఉంటుంది. నేను చెప్పిన విధంగా మీరు చేసుకోండి. నా స్టైల్లో చేశాను. ఓకే.